వెల్కమ్ టు గీతాశ్రీ హోమ్ కుకింగ్ ఛానల్. నేను మీ శ్రీనివాస్. ఈరోజు ఈ వీడియోలో ఆంధ్ర తెలంగాణ తెలుగు వారందరికీ కూడా అత్యంత ప్రీతికరమైనటువంటి ఆవకాయ పచ్చడి అండి. ఆవకాయ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలి అనేది మీకు పక్కా కొలతలతో, గ్రాము కొలతలతో మరియు గిద్ద కొలతలతో కూడా 2 రకాలుగా మీకు వివరిస్తాను. ఈ విధంగా గనక మీరు ఈ కొలతలు ఫాలో అయ్యి గనక మీరు ఆవకాయ పచ్చడి కనుక పెట్టుకున్నారంటే సంవత్సర కాలం పాటు నిలవ ఉంటుందండి. ముక్క మెత్తబడకుండా, కలర్ చేంజ్ అవ్వకుండా నిలవ ఉంటుంది. నేను 7 మామిడికాయలు తీసుకున్నానండి. 7 మామిడికాయలు తీసుకొని మాకు దగ్గరలో చిలకలూరుపేట ఉందండి. అక్కడికి వెళ్ళి మార్కెట్ దగ్గర వీటిని ముక్కలుగా కట్ చేయించుకొని తీసుకొని వచ్చానండి. వీటిలో రకాలు ఉంటాయండి. గులాబీలని, జలాలని, రసాలని ఈ విధంగా ఉంటాయి. నేనైతే రసాలు తీసుకున్నానండి. 7 మామిడికాయలు తీసుకొని రసాలు ముక్కలుగా కట్ చేపిస్తే 2 కేజీలు ముక్కలైనాయండి. ఈ ముక్కలను మీరు టెంకలు ఉంటాయండి, టెంకలు తీసేసుకోవాలి. టెంక తీసేసుకోవాలి, లేయర్ ఉంటుంది, ఆ లేయర్ కూడా తీసేసుకొని పొడిగుడ్డతో తుడుచుకొని వేరే బొచ్చలో పెట్టుకోవాలండి. చూడండి, ఈ విధంగా టెంక తీసేసుకోవటము, లేయర్ కూడా తీసేసుకోవటము, వాటిని మళ్ళీ పొడిగుడ్డతో తుడుచుకోవటము, పొడిగుడ్డతో తుడుచుకొని వేరే బొచ్చలో పెట్టుకోవాలండి. చూడండి, ఈ విధంగా ఒక 10-15 నిమిషాల పాటు ఫ్యాన్ కింద కూడా ఆరనిస్తే మంచిదండి. ఎలాంటి తడి లేకుండా ఉంటుంది. నాకైతే 2 కేజీల ముక్కలు వచ్చినాయండి. 2 కేజీల ముక్కల్లో మనము ఈ పసుపు పచ్చగా ఉండే చూడండి, ఈ పండిపోయిన ముక్కలు, ఈ ముక్కల్లో ఏరేస్తున్నానండి. ఈ ముక్కలను తీసేసేయాలి. ఎందుకంటే ఇవి కనుక ఉన్నాయంటే తొందరగా ముక్కలు మెత్తబడిపోయే అవకాశం ఉంది. తొందరగా ముక్కలు మెత్తబడి ఖరాబ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి వీటిని అన్నిటినీ వేరేసుకోవాలి. చూడండి, వీటన్నిటిని కూడా ఏరేసుకున్న తర్వాతనే మనము ప్రాసెస్ మొదలు పెట్టాలన్నమాట. ఓకే, చూడండి, ఈ ఏరిని ముక్కలను కాటా వేస్తున్నాను. చూడండి, సుమారుగా 1/4 కేజీ దగ్గరైనవి. అంటే మనము 1.35 కేజీ మనం పచ్చడికి పెట్టుకుంటున్నాం అన్నమాట. ఈ 1.35 కేజీ ముక్కలకి ఉప్పు ఎంత పట్టుద్ది, కారం ఎంత పట్టుద్ది, ఆవు పిండి ఎంత పట్టుద్ది, చిన్నులపాయలు ఎన్ని వేయాలి, మెంతిపిండి ఎంత వేసుకోవాలి, ఇవన్నీ కూడా మీకు వివరంగా మీకు స్వాల లెక్క తెలియజేస్తాను, గ్రాముల లెక్క కూడా తెలియజేస్తాను అన్నమాట. ఓకే, మామూలుగా అయితే 2 కేజీలకండి, 2 కేజీలకి సాలెడ్ ఉప్పు, సాలెడ్ కారం పట్టిద్దండి. 2 కేజీల కంటే 1 కేజీకి వచ్చేసరికి అరిషాల్డ్ ఉప్పు, అరిషాల్డ్ కారం అనమాట. ఓకే, నేను ఇప్పుడు ఇది తక్కువ 2 కేజీలు కాబట్టి కొంచెం తగ్గించి పోసుకుంటున్నాను. ఓకే, సాలెడ్ ఉప్పు కాకుండా తలకట్టు సాల్డ్ అట్ట పోసుకుంటాను అనమాట. అప్పుడు మనకి సరిపోద్ది. చూడండి, ఇది వచ్చేసరికి అరిషాల్డ్ గిద్దండి, అరిషాల్డ్దండి కొలతకి. దీన్ని నేను కొలతకు ఉపయోగిస్తున్నాను. చూడండి, ఉప్పుని ఎండబెట్టుకొని మనం వాడాలండి ఈ పచ్చడికి. రాక్ సాల్ట్ మాత్రమే వాడాలి, అంటే కల్లుప్పు మాత్రమే వాడాలండి. ఇప్పుడు 1/4 కేజీ తగ్గింది కాబట్టి ముక్కలు మనం ఎంతెంతే వేసుకుందాం, కేజీకి ఎంత కాడికి. ఓకే, కేజీకి ఎంత పడుతుందో చూసుకోండి. అప్పుడు అదిగోండి, 1/4 కేజీ వచ్చిందండి. కేజీ 1/4 కేజీ అంటే అర కేజీ అన్నమాట మనం వాడాల్సింది. అర కేజీలో కూడా మనము దీన్ని మిక్సీకి వేసుకొని, ఓకే, ఇది అర కేజీ కంటే కూడా తక్కువగా ఉంది కాబట్టి
ముక్కలు 2 కేజీల కంటే కూడా పావు కేజీ తక్కువగా ఉంది కాబట్టి ఇంకా తగ్గించుకొని మనం వేసుకోవాలి. అప్పుడు లెక్క ప్రకారం అయితే సోలల లెక్క కనుక అయితే కేజీకి అరసాల్ట్ ఉప్పు అనమాట. ఇదిగోండి చూడండి, ఈ లెక్కన వేసాను నేను. ఎంత అయింది అప్పుడు? ఇదిగోండి 1/2 కేజీ దాకా అయింది. దీంట్లో మనము కొంచెం తగ్గించుకుందాం, ఎందుకంటే మనము ఈ 450 గ్రాముల వరకు వేసుకుంటున్నాను ఉప్పు. ఓకే, ఎందుకంటే లెక్క ప్రకారం అయితే కేజీకి వచ్చేసరికి అరసాల్ట్ ఉప్పు, 2 కేజీలకు వచ్చేసరికి సాల్ట్ ఉప్పు కదా, 2 కేజీలకు వచ్చేసరికి 1/2 కేజీ ఉప్పు పట్టిద్ది. ఓకే, ఇది వచ్చేసరికి ఒక పావు కేజీ తగ్గినాయి కాబట్టి ముక్కలు మనము తగ్గించుకొని 450 గ్రాములు వరకు వేసుకుంటున్నాను. అంటే మనం దీన్ని మిక్సీకి వేసుకొని, ఉప్పును మిక్సీకి వేసుకొని ఇది మనము కలుపుకునేటప్పుడు ఇంకా ఒక 100 గ్రాములు తగ్గించే కలుపుకుందాము. 3వ రోజు మనము టేస్ట్ చూసుకొని ఉప్పు కనుక సాలకపోతే అప్పుడు వేసుకుందాం అన్నమాట. ఓకే, ఇది ఉప్పు గురించి వివరం. ఇప్పుడు మీకు కారం గురించి తెలియజేస్తాను. చూడండి, కారం కూడా మనం కేజీకి వచ్చేసరికి అరసాల్ట్ కారం అండి. అరసాల్ట్ కారం కేజీకి వాడుకోవాలి. అంటే 2 కేజీలకి సాల్ట్ కారం. సాల్ట్ కారంలో మనం ఒక పావు కేజీ ముక్కలు తగ్గినాయి కాబట్టి ఒక గిద్ద వరకు దాదాపు తగ్గించుకోవాలన్నమాట కారాన్ని. గిద్దకి కొంచెం ఎక్కువగానే ఉంచుకోవచ్చు. ఓకే, ఆ లెక్కను చూసుకోండి. ఇప్పుడు కేజీకి వచ్చేసరికి మనము అరసాల్ట్ కారం. ఓకే, చూడండి, ఇది అరసాల్ట్ అన్నమాట. ఇదిగోండి, అరసాల్ట్ పోస్తున్నాను. కేజీకి వచ్చేసరికి అరసాల్ట్. అప్పుడు నీకు 150 గ్రాములు కారం అవుతుంది. ఓకే, కేజీకి వచ్చేసరికి 150 గ్రాములు అంటే మనకి 2 కేజీలకు వచ్చేసరికి 300 గ్రాములు కదా. మనము 200 గ్రాములు వేసుకుంటే సరిపోద్ది. ఎందుకంటే పావు కేజీ ముక్కలు తగ్గినాయి కాబట్టి మనం 200 నుంచి 250 గ్రాముల వరకు వేసుకుంటే సరిపోద్ది అనమాట. 200 గ్రాముల వరకు అయినా సరిపోద్ది. ఓకే, చూడండి, దీంట్లోనే తగ్గించేసుకుంటున్నాను. పావు కేజీ ముక్కలు తగ్గినాయి కాబట్టి. ఓకే, ఇదిగోండి, ఇంత తగ్గించేసుకుంటున్నాను. నేను ఇప్పుడు 250 గ్రాముల వరకు కారాన్ని తీసుకున్నాను. ఓకే, మామూలుగా అయితే 300 గ్రాములు పట్టుద్ది. ఆ 50 గ్రాములు తగ్గించుకొని 250 గ్రాములు తీసుకుంటున్నాను కారం. ఎట్లయితే సరిపోద్ది. ఓకే, మీకు అర్థమైంది అనుకుంటాను. కేజీకి వచ్చేసరికి అరసాల్ట్ కారం అండి. ఆ లెక్కన సాల్ట్ కారం నీకు 2 కేజీలు పట్టుద్ది అనమాట. ఓకే, గ్రాముల లెక్క వచ్చేసరికి కేజీకి వచ్చేసరికి 150 గ్రాములు దాపడుతుంది. అరసాల్ట్ కారం అనేది 150 గ్రాములు దాపడుతుంది. ఓకే, 2 కేజీలకు వచ్చేసరికి 300 గ్రాములు అవుతుంది. ఇక్కడ మనకు ముక్కలు వచ్చేసరికి ఒక పావు కేజీ ముక్కలు తగ్గినాయి కాబట్టి ఓకే, 200 నుంచి 200 గ్రాముల వరకు మనం కారాన్ని ఉపయోగించుకోవచ్చు. ఓకే, ఇప్పుడు మనం చిన్నులపాయలు చూసుకుందామండి. ఈ చిన్నులపాయలు వచ్చేసరికి ఒక పావు కేజీ చిన్నులపాయలు తీసుకొని మనము పొట్టు తీసుకొని కనుక వాడితే అప్పుడు మనకి కరెక్ట్గా సరిపోతాయి. ఈ పావు కేజీ తీసుకున్నాను నేను, పొట్టు తీసుకున్నాను అన్నమాట. పొట్టు తీసుకోగా ఎంత వచ్చినాయో మనం చూసుకుందాం. ఓకే, మనకి 200 గ్రాముల వరకు వస్తున్నాయి. ఓకే, పొట్టు తీసుకోగా 200 గ్రాముల వరకు వస్తున్నాయి. ఈ 2 కేజీలు సరిపోతాయి. ఓకే, అయితే దీంట్లో సగం నేను మిక్సీకి వేసుకొని కచ్చాపచ్చాగా మిక్సీకి వేసుకొని పెట్టుకుంటాను. మిగతా సగం ఏమో ఆంతున మొత్తం అదే విధంగా వేస్తాం అన్నమాట. ఓకే,
ఇప్పుడు ఆవు పిండి గురించి తెలియజేస్తాను. ఆవు పిండి వచ్చేసరికి కేజీకి వచ్చేసరికి గిద్ద పట్టిద్దండి. ఇది నేను ఇన్స్టెంట్గా తీసుకున్నదేనండి, అంటే నేను షాపుల్లో కొనుక్కున్నదేను, మనకి టైం లేదనమాట. మామూలుగా మనం ఆవాలు కనుక ఎండబెట్టుకొని కనుక మెత్తగా మిక్సీకి కనుక పట్టుకున్నామంటే చాలా బాగుంటుంది, ఇట్లా మనం బయట కొనుక్కునే దానికంటే కూడా. కానీ తప్పదు, నాకు టైం లేదు కాబట్టి నేను ఇన్స్టెంట్గా తీసుకొచ్చుకొని వాడుతున్నాను. ఓకే, ఇది వచ్చేసరికి కేజీకి వచ్చేసరికి ఒక గిద్ద అండి, ఒక గిద్ద పట్టిద్ది కేజీకి. అంటే 2 కేజీలకు వచ్చేసరికి అరషోల్డ్ అనమాట. ఈ అరషోల్డ్ ఎన్ని గ్రాములు అవుతుంది అనేది మీకు తెలియజేస్తాను. ఓకే, చూడండి. చూడండి, అరషోల్డ్ కరెక్ట్గా పోస్తున్నాను. అరషోల్డ్ వచ్చేసరికి ఒక 160 గ్రాములు అయ్యింది. అంటే 150 నుంచి 160 గ్రాముల వరకు అరషోల్డ్ పట్టింది అనమాట. అంటే 2 కేజీలకు వచ్చేసరికి మనము 150 గ్రాముల వరకు మనం ఆవు పిండిని తీసుకోవచ్చు. ఓకే, మీకు ఇప్పుడు అర్థమైంది అనుకుంటాను ఆవు పిండి గురించి కూడా. ఆవు పిండి వచ్చేసరికి కేజీకి వచ్చేసరికి గిద్ద వేసుకుంటున్నామండి. కేజీకి వచ్చేసరికి గిద్ద వేసుకుంటే అరషోళ్ళ కదా 2 కేజీలకి. ఓకే, ఈ మనము కొంచెం 2 కేజీలు ముక్కలు కొంచెం తగ్గినాయి కాబట్టి మనం 150 గ్రాములు వేసుకుంటే సరిపోయింది. మామూలుగా 2 కేజీలకి అయితే 160 గ్రాములు అవుద్ది. ఓకే, ఒక 10 గ్రాములు తగ్గించి 150 గ్రాములు మనం ఆవు పిండిని వేసుకుందాం. ఓకే, ఇప్పుడు మనము ఆయిల్ అండి, ఆయిల్ వచ్చేసరికి మనకి లీటర్ కావాలండి. 2 కేజీలకు వచ్చేసరికి 750 గ్రాముల నుంచి 1 లీటర్ వరకు పట్టుద్ది అనమాట. ఓకే, అది నేను ప్యాకెట్ కొనుక్కొచ్చాను, ఆ ప్యాకెట్ మీకు చూపిస్తాను. ఓకే, ఇప్పుడు మనము దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఆవకాయ పచ్చడిని మనం ఎలా తయారు చేసుకోవాలో మీకు వివరంగా తెలియజేస్తాను. చూడండి, ఈ విధంగా కనుక మీరు ఈ పర్ఫెక్ట్ కొలతలతో మీరు ఆవకాయ పచ్చడి కనుక పెట్టుకునేటట్టయితే నేను చెప్పిన విధంగా సంవత్సరం పాటు కూడా అస్సలు మెత్తపడకుండా ముక్క కరకరలాడతా సూపర్గా ఉంటుందండి, చాలా బాగుంటుంది. నేను చెప్పే ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వండి. ఓకే, ఇప్పుడు మనం ఎలా తయారు చేసుకోవాలో తెలియజేస్తాను. మెంతిపిండి గురించి చెప్పడం మర్చిపోయాను. మెంతిపిండి 2 కేజీల మీద 2 స్పూన్లు అయితే సరిపోద్దండి. ఓకే, ఇప్పుడు ఈ ఆవకాయ పచ్చడి ఏ విధంగా కలుపుకోవాలో తెలియజేస్తాను. ముందుగా మనం ఇదిగోండి, ఇది లీటర్ ప్యాకెట్ అనమాట. 2 కేజీలకి నేను 750 గ్రాముల నుంచి లీటర్ వరకు. ఇది వచ్చేసరికి ఒక 100 గ్రాములు తగ్గుద్దండి కవర్లో వచ్చేది, లీటరు నిండా ఉండదన్నమాట. ఇప్పుడు దీంట్లో నేను కొంత భాగాన్ని ఈ మామిడికాయల మీద పోసుకుంటున్నాను. చూడండి, కొంత ఆయిల్ని ఇందులో పోసుకొని బాగా కలుపుకుంటున్నాను అనమాట. ఈ ఆయిల్లో ఈ ముక్కల్ని ఈ విధంగా కలపటం వల్ల పచ్చడి ఎక్కువ కాలం కూడా గట్టిగా ఉంటుందండి. ముక్కలు కరకరలాడుతూ ఉంటాయి, చెడిపోదు అన్నమాట. బూజు చేయటం కానీ అలాంటిది ఏమీ జరగదు. ఈ విధంగా కలుపుకొని దీన్ని ఒక 10 నిమిషాల పాటు మనం వదిలేసేయాలండి ఆతున. అప్పుడు ముక్కలకి ఆయిల్ పట్టిద్ది అనమాట. ఓకే, చూడండి, ఈ విధంగా కలుపుకోవాలి బాగా కలిసే వరకు. ఈ ఆవకాయ పచ్చడిలో నేను శనగ నూనె వాడుతున్నానండి. మనం శనగ నూనె కానీ పప్పు నూనె కానీ వాడాలి, అంతేగాని సన్ఫ్లవర్ ఆయిల్, పామ్ ఆయిల్ లాంటివి వాడకూడదు అనమాట. అందుకని నేను శనగ నూనె ఉపయోగిస్తున్నాను. పప్పు నూనె అయితే ఇంకా బాగుంటుంది, కానీ అది చాలా కాస్ట్ అండి. అందుకని చెప్పి నేను మాత్రం శనగ నూనె ఉపయోగిస్తున్నాను. శనగ నూనె కూడా బాగానే ఉంటుంది. ఓకే,
ఇప్పుడు మనము దీంట్లో ఆవు పిండిని వేసుకుందామండి. చూడండి, ఈ ఆవు పిండిని వేసుకొని ఓకే. ఈ ఆవు పిండి రెండు టేబుల్ స్పూన్లు మెంతిపిండి అండి. చూడండి, నేను ఇది మెంతిపిండి కూడా ఇన్స్టెంట్గా షాపుల్లో కొన్నదేనండి, నేనేం చేసింది కాదు. మనం చేసుకోదలుచుకుంటే మెంతుల్ని ఎండబెట్టుకొని అప్పుడు మెత్తగా మిక్సీకి వేసుకోవాలండి. చూడండి, 2 టేబుల్ స్పూన్లు మాత్రం మెంతిపిండి వేస్తున్నాను, ఎందుకంటే ఎక్కువ అవసరం లేదు. వీటిని కూడా ఇప్పుడు బాగా కలుపుకోండి. ఈ మెంతిపిండి ఆవు పిండి ఇప్పుడు మొక్కలకు బాగా పట్టే విధంగా కలుపుకున్నారనుకోండి, పచ్చడి ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట. గట్టిగా కరకరలాడుతూ సంవత్సరం పాటు మనకి నిల్వ ఉండే పచ్చడి అనమాట. అందువల్ల మనం చాలా జాగ్రత్త తీసుకోవాలి. ఇవన్నీ కూడా ఈ మెంతిపిండిని కూడా మెంతిపిండి ఆవు పిండి బాగా ముక్కలకు కలిసే విధంగా కలుపుకోండి. ఆయిల్ పట్టించాం కదా, అందువల్ల ఇవి బాగా కలుస్తున్నాయి అన్నమాట. ఇదిగోండి, ఉప్పు నేను మిక్సీకి వేసుకొని మెత్తగా కళ్ళు ఉప్పుని మిక్సీకి వేసుకొని పెట్టుకున్నాను. దీంట్లో నేను కొంత భాగం మాత్రమే వేస్తున్నానండి, మొత్తం వేయను. ఎందుకంటే రేపు మూడో రోజు మనం కలయి తిప్పుకునేటప్పుడు అప్పుడు ఉప్పు చెక్ చేసుకొని వేసుకుందామండి. మిగిలిన ఉప్పు చాలకపోతేనే వేసుకుందాము. ఓకే, అందుకని నేను ఈ విధంగా ఇప్పుడు కొంత భాగాన్ని దాదాపు 100 గ్రాముల వరకు నేను ఉప్పుని ఆపుతున్నానండి వేయకుండా. ఇది తర్వాత చెక్ చేసుకొని వేసుకుందాం. ఓకే, ఉప్పు చాలకపోతే వేసుకోవచ్చు, కానీ ఉప్పు కనుక ఎక్కువైంది అనుకోండి బాగోదు. అది ఇప్పుడు మనం కారాన్ని వేసుకుందాం. చూడండి, కారాన్ని కూడా కలుపుకుంటున్నాను. ఓకే, కొలత ప్రకారం మనం తీసుకున్నాం కదా కారం కూడా, అది కూడా ఇందులో వేసుకొని కలుపుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో మనం కచ్చా పచ్చాగా మిక్సీకి వేసుకొని పెట్టుకున్నాం కదా చిన్నులపాయని పేస్ట్ చేసుకొని పెట్టుకున్నాం కదా, అది కూడా కలుపుకుందాం. ఈ చిన్నులపాయ పేస్ట్ని కూడా మిక్సీకి వేసుకొని పెట్టుకున్నాం కదా, పేస్ట్ చేసుకొని దాన్ని కూడా కలుపుకుందాం. ఇవన్నీ కలిపి ఈ విధంగా కలుపుకొని బాగా మెత్తగా బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. చూడండి, ముక్కలకి బాగా కలవాలన్నమాట. చేయి పెట్టైనా కలుపుకోవచ్చు అండి, కాకపోతే చేయి మంట పుట్టిద్దని చెప్పి నేను ఈ విధంగా చేస్తున్నాను. ఆల్రెడీ చిన్నులపై పొట్టు ఒలిశాను, అందువల్ల గోల్డ్కి పెయిన్ ఉంది. ఇప్పుడు ఈ కారం కనుక పెట్టామనుకో ఏం లేదు, ఇంకా మన పరిస్థితి. అందుకని చెప్పి నేను ఈ గంటతో కలుపుకుంటున్నాను. ఏం పర్లేదు, గంటతో కూడా బాగా కలపచ్చు. ఓకే, ఇప్పుడు మనము దీంట్లో ఈ చిన్నులపాయలు మిగిలినవి ఉన్నాయి కదండి, రెబ్బలు తీసి పెట్టుకున్నాయి, మిక్సీకి ఇంకా మిగిలినవి ఉన్నాయి కదా, అవి వేసుకుందాము. చిన్నులపాయలు ఎక్కువ ఉండటం వల్ల నష్టమే లేదు, చాలా టేస్ట్ వస్తుంది అన్నమాట. ఓకే, ఇది కూడా వేసుకొని కలుపుకుందాం బాగా.
ఇలాంటి గంట అయితేనే బాగుంటుందండి, చిన్న గంట కాకుండా కలుపుకోవటానికి కంఫర్ట్గా ఉంటుంది. మనం ఆ చిన్నులపాయని మిక్సీకి వేసుకొని కొంత భాగాన్ని కలుపుకోవటం వల్ల గ్రేవీ వస్తుందండి, బాగా టేస్ట్ కూడా బాగా కమ్మని వాసన వస్తే బాగుంటుంది. చూడండి, ఈ నూనె మొత్తం ఒక 90 గ్రాములు తక్కువగా లీటర్ ఉంటుందండి ఈ ప్యాకెట్. నూనె పోసాం కదా, ఇప్పుడు దీన్ని కూడా బాగా కలుపుకుందాం. చూడండి ఎర్రగా ఎంత బాగుందో. ఇప్పుడు దీన్ని మనము ఒక గాజు దాంట్లో కానీ, గాజు సీసా లాంటి దాంట్లో కానీ, జాడీలో కానీ, ప్లాస్టిక్ టబ్లో కానీ మనం వేసుకొని మూత పెట్టుకొని 3 రోజుల పాటు కదిలించకుండా ఉండాలండి. 3వ రోజు మనం దాన్ని తీసుకొని కలిగి తిప్పుకొని ఉప్పు సరిపోయిందో సరిపోలేదో చూసుకొని అప్పుడు ఉప్పు సరిపోతే ఉప్పు వేసుకొని అప్పుడు మనం గాజు సీసాలో, జాడీలో కానీ గాజు సీసాలో కానీ పెట్టుకొని కనుక ఉంచుకున్నామంటే సంవత్సరం పాటు ముక్క గట్టిగా ఉంటుందండి. చూడండి, నేనైతే ఈ ప్లాస్టిక్ టబ్బులో వేసుకుంటున్నానండి. ఇందులో వేసుకొని 3 రోజుల తర్వాత ఉప్పది చెక్ చేసుకొని బాగా కలిగి తిప్పుకొని ఉప్పది చెక్ చేసుకొని అప్పుడు నేను జాడీలో కానీ గాజు సీసాలో కానీ నిల్వ చేస్తాను. ఇప్పుడు దీంట్లో వేసుకొని తడి తగలని చోట ఒక పక్కన ఒక గుడ్డ గట్టి పైన తడి తగలని చోట పెట్టుకోండి. చూడండి, వాటికి 3వ రోజు అండి మనం ఆవకాయ పచ్చడి పెట్టుకొని. చూడండి ఆయిల్ ఎంత ఏ విధంగా పైకి వచ్చిందో, మొత్తం ఊరి ఆయిల్ అంతా పైకి వచ్చిందండి. నేను ఆ రోజు ఒక విషయాన్ని మర్చిపోయానండి. దీంట్లో మనము 1 స్పూన్ పసుపు కూడా వేసుకోవాలండి. దీన్ని నేను మర్చిపోయాను అన్నమాట. ఇప్పుడు వేసుకుంటున్నాను, తప్పేం లేదు, ఇప్పుడైనా వేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని మనము బాగా కలుపుకొని ఉప్పు కారము సరిపోయినాయా లేదా అనేది తెలుసుకోవాలండి. బాగా కింద నుంచి ఈ విధంగా కలుపుకోండి, అప్పుడు మాత్రం ఉప్పు కరిగిద్ది అన్నమాట. చూడండి ఈ విధంగా బాగా చూడండి, ఎంత ఎర్రగా ఎంత బాగుందో చూడండి. చూస్తుంటేనే నోరు ఊరుతుందండి, తినాలనిపిస్తుంది. బ్రహ్మాండంగా ఉంటుందన్నమాట. మొక్క కరకరలాడుతూ సంవత్సరం పాటు చెడిపోకుండా
ముక్క కనీసం మెత్తబడిన కూడా మెత్తబడకుండా సంవత్సరం పాటు ఉంటుందండి. మనం ఈ విధంగా బాగా కలుపుకొని మనము ఉప్పు కారం అనేది చెక్ చేసుకుందామండి. ఈ దశలో మనము ఉప్పు కానీ కారం కానీ సరిపోకపోతే కలుపుకునే అవకాశం ఉంటుందండి. ఇలా కలుపుకొని మనం ఉప్పు కారం టెస్ట్ చేసుకొని సరిపోకపోతే వేసుకొని జాడీలో కానీ గాజు సీసాలో కానీ పెట్టుకొని మనం కనుక ఫ్రిడ్జ్లో కనుక పెట్టుకున్నామంటే మనకు అవసరమైనంత వరకు తీసుకుంటూ ఫ్రిడ్జ్లో కనుక పెట్టుకున్నామంటే మిగతాది సంవత్సరం పాటు అసలు చెక్కు చెదరకుండా ఎంతో టేస్టీగా, టేస్ట్ కనీసం తగ్గకుండా కలర్ కూడా చేంజ్ అవ్వకుండా ఎంతో బాగుంటుందండి. ఈ ఆవకాయ పచ్చడి మన ఆంధ్రులకు ప్రీతి పాత్రమైనటువంటిది, ఎంతో ఇష్టమైనటువంటిది మన ఆంధ్ర తెలంగాణ ప్రజలకు. చూడండి, మీరు కనుక ఇదే విధంగా పర్ఫెక్ట్ కొలతలతో, నేను చెప్పే కొలతలతో కనుక పర్ఫెక్ట్ కొలతలతో ఎన్ని కేజీలైనా పెట్టుకోవచ్చు అండి. చూద్దాము ఉప్పు సరిపోయిందా సరిపోలేదో ఒక్కసారి చెక్ చేస్తున్నాను. పర్ఫెక్ట్గా సరిపోయిందండి. మనం ఇంకా వేయకూడదు. ఉప్పు కనుక వేసామంటే ఉప్పు కసిమ అవుద్ది. బ్రహ్మాండంగా సరిపోయింది. ఓకే, ఆవకాయ పచ్చడి, ఆంధ్రుల ప్రీతిపాత్రమైనటువంటి ఆవకాయ పచ్చడి ఎలా చేయాలో మీకు వివరంగా తెలియజేశాను. మీరు నా అందు దయించి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ మై ఫ్రెండ్స్.